ఈరోజు నేను కొబ్బరికాయ మామిడికాయ పచ్చడి చేస్తున్నానండి. కోసి పెట్టేశానండి. నేను పొయ్యి వెలిగించానండి. చిన్న బాండి పెట్టాను. మినపప్పు, జీలకర్ర, ఒక స్పూన్ జీలకర్ర వేగాలి. పోపులు వేగుతున్నాయండి. ఇప్పుడు పచ్చిమిర్చి వేసుకుందాము. నాట్లు పెట్టాను, లేదా పేలిపోతాయి. వేగిపోవాలండి బాగానే. పచ్చిమిరపకాయలు కూడా వేగాలి. వేగిపోయినాయండి. స్టవ్ ఆఫ్ చేద్దాము, చల్లారాలి. పోపులు వేగిపోయినాయి కదండి, మిక్సీలో వేసుకుందాము. మిక్సీ పట్టేస్తున్నానండి పచ్చడి రుబ్బలాక. అలాగే పచ్చి వెల్లుల్లిపాయలు, ఒక వెల్లుల్లిపాయ అండి. ఇది పచ్చిది వేసుకుంటున్నాను, ఎందుకంటే పచ్చిది వేసుకుంటే మంచిది కదా అని. షుగర్కి అండి గుండెలో నాళాలు పూడిపోకుండా ఉంటుంది కదండి. పచ్చిది వేసుకుంటున్నాను. నేను రోజు ఎల్లుల్లిపాయలు తింటానండి. పచ్చి 2 రేకులు తింటాను రోజుని. వాటితో పాటు కొబ్బరి ముక్కలు కూడా వేసేసుకుందాము. అంటే మామిడికాయ మెత్తను కదండి, గమ్మున నలిగిపోతే ముందు ఇవి ఆడుకోవాలి. కొబ్బరి ఇవన్నీ మిక్సీ పట్టేసుకోవాలి. కొంచెం నలిగిందండి. ఇప్పుడు సరిపడా ఉప్పు వేసుకుందాము. ఒక స్పూన్ వేసాను. ఇప్పుడు మామిడికాయ ముక్కలు వేసేసుకుందామండి. మామిడికాయ ముక్కలు వేసాను. ఇప్పుడు మళ్ళీ ఒక తిప్పుకుందాము. మామిడికాయ వేసిన తర్వాత ఎక్కువ తిప్పకూడదండి, మెత్తగా అయిపోద్ది. అయిపోయిందండి కొబ్బరి పచ్చడి. ఇంకా పోపు పెట్టక్కర్లేదండి. ఇది మామూలుగా ముందు మనం పచ్చిమిర్చి పోపులన్నీ ఏం చేసుకున్నాం కదా, పోపు పెట్టక్కర్లేదు. పోపు పెట్టుకునే పొలం అయితే అండి పచ్చి ఆడుకున్నప్పుడు పోపు పెట్టుకోవాలి. మామిడికాయ, కొబ్బరి, పచ్చిమిర్చి అన్నీ పచ్చి ఆడాలి. రెడీ అయిపోయిందండి కొబ్బరి మామిడికాయ పచ్చడి.